Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఈ లోకంలో పాడైపోయిన ఇంటిని బాగు చేసేవారు ఉన్నారేమో, పాడైపోయిన కార్ని గాని బైక్ ని గాని బాగు చేసేవారు ఉన్నారేమో. అయితే పాడైపోయిన మనిషి హృదయాన్ని, పాడైపోయిన మనిషి జీవితాన్ని బాగు చేసేవారు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన పడిపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి కడతారని, నూతన జీవితాన్ని ఇస్తారని, నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తారని, ఆయన మనల్ని అన్ని విషయాల్లో కూడా బాగు చేస్తారని. ఇప్పుడు వరకు మీరు చేసిన పాపం బట్టో, తీసుకున్న తప్పుడు నిర్ణయాల బట్టో జీవితం పాడైపోతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఆయన మరలా తిరిగి జీవితాన్ని కడతాడని, ఆయన పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేస్తారు. క్రీస్తు ప్రభువారు మాటలో స్వస్థుందని ఆయన ఆజ్ఞాపించగానే అనేక మంది బాగు చేయబడ్డారు. చనిపోయిన లాజరు సైతం తిరిగి లేచాడు. క్రీస్తు ప్రభువారు మనల్ని ఆత్మీయంగా బాగు చేస్తారు. నూతన అభిషేకాన్ని, నూతన ఆత్మ శక్తితో దేవుడు మనల్ని నింపుతారు. క్రీస్తు ప్రభువారు మనల్ని ఆర్థికంగా బాగు చేస్తారు. అప్పుల బాధలో చిక్కుపోయి ఉన్నారు, దేవుడు మీరు చేసే పనుల్ని, ప్రయత్నాల్ని సఫలం చేస్తాడు. యోసేపు చేసే పనుల్ని సఫలం చేసి యోసేపుని ఆశీర్వదించిన రీతిగా, యాకోబుని అత్యధికంగా దీవించిన రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవుడు మనకి సహాయం చేయకపోతే ఎవరూ కూడా సహాయం చేయలేరు. దేవుడు సహాయం చేస్తే మనం గొప్ప వాటిని సాధిస్తాం. ప్రాకారాలు సైతం దాటుతామని దేవుని వాక్కు సెలవిస్తాం. గొప్ప కార్యాలు మనం చేస్తామని. ఈ రోజు ఏ విషయంలో మీ జీవితం పాడైపోయింది అని అనుకుంటున్నారు? ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా బాగు చేస్తారని, ఆయన మరలా మీ జీవితం తిరిగి నిలబడతారు. క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచండి. ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవైశ్య, ప్రభా మీకు వేలాది వందనాలు. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభా. పాడిపోయిన జీవితాన్ని ప్రభా తిరిగి బాగు చేయండి. నూతన మనసుని ప్రభా ఇసే, నూతన అవకాశాన్ని ప్రభా, నూతన సృష్టిగా వారిని మార్చండి ప్రభా. ఆర్థికంగా పతనం అయిపోతే తిరిగి లేవనెత్తండి ప్రభావ. చేసే పనుల్ని, ప్రయత్నాల్ని సఫలపరచుకున్న దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసే ప్రభావ. అలాగే తండ్రి జీవంగల దేవేసే ప్రభావ, మిమ్మల్ని వేడుకుంటున్నాం వేసే ప్రభావ. వేసే ఆత్మీయంగా పడిపోతే ప్రభావ నూతన అభిషేకాన్ని దయచేయండి. నూతన తండ్రి ఆత్మతో వారిని నింపండి ప్రభావ. మీరే నడిపించండి. మీ సహాయం దయచేయండి. కృపను గురించండి. వారి మార్గాలు సరళం చేయండి. వారికి మీరు తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.